హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆడవాళ్ళకు పని కష్టమా సులభమా అనేది అయితే చెప్తాను. కువైట్లో పూర్తి వీడియో అయితే చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆడవాళ్ళకు పని కష్టమా సులభమా. రెండో పాయింట్ వచ్చేసి జీతం ఎంత ఉంటుంది ఆడవాళ్ళకు, ఇంట్లో వచ్చే వాళ్ళకు, ఇండియా నుండి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంత ఉంటుంది, బయట వీసా తీసుకొని వచ్చి ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు ఎంత ఉంటుంది. ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను, చూసేయండి పూర్తి వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఆడవాళ్ళకు పని ఎలా ఉంటుంది దాని గురించి అయితే నేను చెప్తాను. పూర్తి వీడియో అయితే చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి కువైట్ నుండి, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే వస్తుంటాయి. ఇంకా పని విషయానికి వస్తే కువైట్ ఇంట్లో పని అయితే మామూలుగా ఉంటుంది. ఒక ఇంట్లో ఉంటుంది, ఒక ఇంట్లో ఉండదు. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ జనాభా ఉంటారు, ఆ ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో, వాళ్ళకైతే పని కొంచెం తక్కువగా ఉంటుంది. వచ్చేటప్పుడే మీరు కనుక్కొని రావాలా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం కథ అని కనుక్కొని అయితే పక్కా కనుక్కొని రావాలా వచ్చేప్పుడు. అదొక పాయింట్. తర్వాత వచ్చేసి జీతం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి ఎంత ఏం కథ అని. అలాగే ఆడవాళ్ళు బయట తీసుకొని వచ్చి తర్వాత ఇంట్లోకి వచ్చినారంటే కన్నా డబ్బులు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. నీకు ఏ వర్క్ కూడా దాని ముందర చెల్లదు, అంత డబ్బులు ఉంటాయి పే చేస్తారు కువైట్ వాళ్ళు. కొత్తగా వాళ్ళు వచ్చిన వాళ్ళకు, ఆడవాళ్ళకు కువైట్ ఇంట్లోకి డైరెక్ట్గా కువైట్ ఇంట్లో వస్తారు కదా, వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు ఉండే రేట్ అయితే 100 దినార్లు అయితే ఇస్తారు. అంటే మన ఇండియా డబ్బులు 27,000 అయితే ఉంది. 100 దినార్లు వచ్చేసి 27,000 అయితే ఇస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళకు. అలాగే కువైట్కి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉండిపోతారు కదా, వాళ్ళకు వచ్చేసి ఎంత ఉంటుంది అంటే అరబ్బీ వాళ్ళకు వచ్చింటుంది. ఇంట్లో ఉన్నారంటే కనుక ఖచ్చితంగా అరబ్బీ వచ్చింటుంది. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉండే వాళ్ళకైతే ఒక 140, 130 అలా అయితే ఉంటుంది. ఇక బయట పని చేసే వాళ్ళ విషయానికి వస్తే బయట వీసా తీసుకుంటారు, డబ్బులు కట్టి వాళ్ళ సొంత డబ్బులే కట్టుకుంటారు. అన్ని దాంట్లో వాళ్ళ సొంత డబ్బులే కట్టుకుంటారు. సొంతంగా వాళ్ళ చేతి నుంచి వాళ్ళే కట్టుకోవాలి డబ్బులు. ఇండియాలో ఉన్నప్పుడు వీసాకు వాళ్ళే కట్టుకోవాలా, మొత్తం మెడికల్కు, స్టాంపింగ్కు, మొత్తం టికెట్ అన్నీ వాళ్ళే బయట పనికైతే. ఇంకో విషయానికి వస్తే కువైట్ ఇంట్లో కపిల్ ఉంటాడు కదా, ఆ కపిల్కి ఇప్పుడు పని మనిషి కావాలా. డైరెక్ట్ ఇంట్లోకి రావాలనుకునే వాళ్ళు ఆ కపిలే మొత్తం అయితే కన్నా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క మొత్తం ఖర్చు ఇప్పుడు ఇండియాలో కానీ కువైట్లో జరిగే ఖర్చు, మెడికల్కి కానీ ప్రతి ఒక్కటి, టికెట్ కానీ, ఇంకా ఆ పని మనిషికి ఏం కావాలన్నా కానీ ఆ కువైట్ అతనే ఇస్తాడు ఖచ్చితంగా. అదే మీరు బయట పనికి రావాలనుకున్నారనుకో, మొత్తం ప్రతి ఒక్క రూపాయి కూడా మీదే పెట్టుకోరావాలి ఖచ్చితంగా. అదే డైరెక్ట్గా నా ఇంట్లోకి వచ్చారంటే కన్నా ఏంటంటే కొంచెం తలనొప్పి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం పోయడానికి ఉండదు, 2 సంవత్సరాలు ఖచ్చితంగా అగ్రిమెంట్ ఉంటుంది. అదే బయట నుంచి వచ్చామనుకో, నువ్వు ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవచ్చు, రావచ్చు. 2 నెలలకు, 3 నెలలకు కానీ నీకు ఆ ఇంట్లో ఇష్టం ఉంటే చేయొచ్చు, లేదంటే బయటికి పోవచ్చు అంతే. ఇంకొక ఇంట్లో చూసుకోవచ్చు. అలా ఉంటాయి. బయట నుంచి బయట అక్క మీద కొట్టుకొని ఇంట్లోకి కానీ వచ్చామంటే కానీ ఆ మాదిరి ఉంటుంది. నన్ను అడిగితే కన్నా బయట అక్క నుంచి వచ్చి ఇంట్లోకి వచ్చారంటే కన్నా ఆడవాళ్ళకు చాలా అంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు బయట నుంచి వస్తారు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు 2 గంటలు చేసుకోవచ్చు, 3 గంటలు చేసుకోవచ్చు, గంటకు ఎంతనైతే డబ్బులు ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు వచ్చేసి ఇంకా నెలవారీగా అంటే ఇంట్లో పనికి పోయారనుకో, నెలవారీగా అక్కడనే నిద్రపోయి తినడానికి అక్కడనే రూము వాళ్ళకు ఇచ్చానంట కదా, ఫుడ్, బెడ్ అన్నీ అక్కడే ఇచ్చానంట కదా, వాళ్ళకు వచ్చేసి 250, 230 అలా కూడా ఉంటుంది వాళ్ళకైతే. అంత డబ్బులా అంటారు కొందరు. అంత డబ్బులే ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి అకామా తెప్పించుకుంటారు కాబట్టి, బయట అకామా కాబట్టి వాళ్ళు అంతే ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఎక్కువగా కువైట్ వాళ్ళు ఏందంటే ఎక్కువగా పెట్టుకోరు వాళ్ళను. 1 నెల, 2 నెలలు అయితే పెట్టుకుంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు 1 నెల, 2 నెలలు అయితే పెట్టుకుంటారు, ఎక్కువ పెట్టుకోరు కువైట్ వాళ్ళు. ఇంకా ఎక్కువ అంటే 4 నెలలు, 5 నెలలు, అంతకుమించి ఎవరు పెట్టుకోరు. ఇంకా కువైట్ ఇంట్లో పని విషయానికి వస్తే పని అయితే మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే పని, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 8 మంది, 9 మంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో అయితే పని ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 2, 3 ఇండ్లకైతే తక్కువగా ఉంటుంది పని. ఎందుకంటే బట్టలు కానీ, వాళ్ళు 7 మంది ఉంటారు, ఇప్పుడు 3 ఉండే ఇల్లు అంటే పని తక్కువగా ఉంటుంది. అది బెనిఫిట్గా ఉంటుంది తక్కువ మంది ఉండాలంటే కనుక. బట్టలు కానీ, ఏదైనా తిండి కానీ చేయడంలో కానీ ఒక రకంగా ఉంటుంది పని. ఇంకపోతే ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఒక చుట్టి అయితే ఇస్తారు. చుట్టి అంటే అరబ్బీలో సెలవు అని. ఒక్కరోజు అయితే ఇస్తారు, నెలకు ఒక రోజు ఇస్తారు. కొన్ని ఇళ్ళల్లో డేంజర్గానే ఉంటుంది.
కొన్నిళ్ళల్లో వచ్చేసి మామూలుగా ఉంటుంది. అంటే పని తక్కువగా. ఆడవాళ్ళు ఎక్కువగా నాకు తెలిసి బయట అకామా కొట్టించుకొనొచ్చి ఇంట్లోకి వచ్చినారంటే అది చాలా బెస్టు అని నాకైతే నా ఉద్దేశపరంగా నేనైతే చెప్తాను. చాలా మంచిది నేను చూషినా కాబట్టి. మనకు తెలిసిన విషయాలే చెప్తాం కదా! మనము. తెలియని విషయాలు చెప్పలేము. మనకు తెలిసిన విషయమే చెప్పాలనిపించింది ఆడవాళ్ళ కోసం ఇది వీడియో అయితే. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఈ వీడియో.